అండి, ఎస్టాక్స్ వ్యూవర్స్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. న్యూ ఇయర్ తర్వాత తెలుగు వారందరూ జరుపుకునే మొదటి పండుగ సంక్రాంతి. ఎంతో ఘనంగా జరుపుకుంటాం కదా, ముగ్గులు వేస్తూ పతంగులు ఎగిరేస్తూ రకరకాల పిండి వంటలు చేస్తూ సెలబ్రేట్ చేస్తాం. ఈ సంక్రాంతికి నాతో ఒక స్పెషల్ గెస్ట్ వచ్చిందండి. తను ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది, తన లైఫ్ గురించి జర్నీ గురించి చెప్పడానికి నాతో వచ్చారు జ్యోతిరాజ్ గారు. తను అడిగి మరిన్ని విషయాలు చూద్దాం. మా అల్లరి కూడా చూడండి. మరి సందీప్ గారు పక్కన లేకుండా జ్యోతి గారు నాతో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను కదా. జ్యోతి గారు, సందీప్ గారు దొరికారు మీకు. అలానే ఆ జర్నీ ఇప్పుడు ఎలా కొనసాగుతుంది అంటారు? చాలా హ్యాపీగా కొనసాగుతుంది. కాకపోతే నేను అనుకున్నాను లైక్ అమ్మ కోరిక మీదకి పెళ్లి చేసుకున్నాను. తర్వాత హస్బెండ్ ఈ ఫీల్డ్లో ఉన్నాడు. సో తనకి అన్ని మంచి చెడు తెలిసి ఉంటుంది, కొనసాగిపోవచ్చు అనుకున్నాను. బట్ అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందండి? అక్కడే ట్విస్ట్. బాగా ప్రేమించే భర్త రావాలి, కానీ ఎక్కువగా ప్రేమించే భర్త వచ్చినా కూడా ఎక్కువగా పీక్స్ ప్రేమించే భర్త వచ్చినా మా ఆయనైతే బంగారమే, నా బుజ్జి కల్లా అసలు ఎక్కడ తగ్గేదలా. హాయ్ జ్యోతి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి స్పెషల్ ఫెస్టివల్, స్పెషల్ ఇంటర్వ్యూ నేను జ్యోతి గారి జ్యోతి ప్రజ్వలతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. జ్యోతి గారు, స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ జ్యోతి. అరే, సందీప్ గారు పక్కన లేకుండా జ్యోతి గారు నాతో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటాను కదా. జ్యోతి గారు, అవును. సో ఎలా ఉంది? చాలా బాగుంది. ఆయన పక్కన ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఎప్పుడు సందీప్ గారితో జ్యోతి గారు, సందీప్ గారితో జ్యోతి గారు కాంబినేషన్ చూసాము. ఫస్ట్ టైం ఎస్టాక్స్కి మీరు ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా. ఈ న్యూ ఇయర్, ప్రతి ఒక్క ఇయర్ మనకు ఒక రిజల్యూషన్ ఉంటుందంటారు కదా. సో ఈ ఇయర్ మీ రిజల్యూషన్స్ ఏంటి? ఎవ్రీ ఇయర్ లాగే కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి అండ్ సక్సెస్ కొట్టాలి. ఇంకా అని ఇప్పుడున్న సక్సెస్ కాకుండా ఇంకా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అందరూ హెల్తీగా ఉండాలి. అండ్ మెయిన్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే నేను గాడ్ని ప్రేయర్ చేసింది ఏంటంటే, ఓకే బాగుండాలి, మనీ ఏం చేసుకోవాలి, కామన్గా అందరూ అనుకునేవి. కానీ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడు నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ నుంచి అందరూ ఈ కోవిడ్ అనేది వెళ్ళిపోయి మెయిన్ కిడ్స్కి స్కూల్స్ స్టార్ట్ అవ్వాలి. బికాజ్ ఏంటంటే అందరికీ కోవిడ్ వల్ల చాలామంది ఫ్యామిలీస్లో చాలామందిని కోల్పోయారు. బట్ మెయిన్ కిడ్స్ వాళ్ళని ఇంట్లో ఉంచుతూ వాళ్ళ లైఫ్ వాళ్ళు మిస్ అవుతున్నారు. బికాజ్ స్కూల్కి వెళ్తే వాళ్ళ హ్యాపీనెస్ కానీ ఏదైనా, సో ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఆ 4 walls మధ్యలో, సో సమ్ పేరెంట్స్ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ బోత్ వర్కింగ్ ఉంటారు, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కిడ్స్ అందరూ కూడా వాళ్ళ స్కూల్ లైఫ్ని మిస్ అవుతూ వాళ్ళు చేసే అల్లరి, మనకు ఉండే ప్రెషర్స్, వాటి మధ్య వాళ్ళ ఇవన్నీ కోవిడ్ అనేది పోయి వాళ్ళకి హ్యాపీ లైఫ్ రావాలి. మెయిన్ కిడ్స్, ఓకే కోవిడ్ అనేది తగ్గిపోతే అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ ఈ ఇయర్లో కంప్లీట్గా కోవిడ్ తగ్గిపోయి అట్లీస్ట్ కిడ్స్కి వ్యాక్సిన్, కోవిడ్ నుంచి ఒక ప్రొటెక్షన్ వ్యాక్సిన్ వచ్చి హ్యాపీగా స్కూల్స్కి కిడ్స్ వెళ్ళొచ్చు అని వింటే బాగుండేది అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. నిజంగా ఏంటంటే ఎవరికైనా సరే పిల్లలు ఇంట్లో ఉంటే అది వేరు, కాకపోతే వాళ్ళు చాలా లైఫ్ని మిస్ అవుతున్నారని చెప్పాలి. జ్యోతి గారు కోరుకున్నట్టు ఇయర్ నుంచి అందరం హ్యాపీగా ఉండాలి. అండ్ చెప్పండి, మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? సందీప్ గారితో పరిచయం, ఇవన్నీ నేను సందీప్ గారు ఉన్నప్పుడు అడగడం వేరే, సందీప్ గారు లేకుండా నేను అడుగుదాం అనుకో స్టార్ట్ చేశా. చాలా ఇంటర్వ్యూస్లో అండ్ ఎక్కడికి వెళ్ళి అడుగుతారు, నేను చెప్తూనే ఉన్నాను ఈజ్ మై గురు. సో తర్వాత లైఫ్ పార్ట్నర్, సో ఇప్పుడు నౌ ఈజ్ ఎవ్రీథింగ్ టు మీ, అన్నీ తనే. సో లైఫ్ అలా స్టార్ట్ అయింది. ఒక డాన్స్ ఇంట్లో, యాక్చువల్గా మాది చాలా ఫ్యామిలీ ఏంటంటే అమ్మకి బయటికి వెళ్ళి తన సొంతంగా షాప్కి వెళ్ళి కొనుక్కోవడం కూడా తెలీదు. అలాంటి ఒక
నార్మల్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన అమ్మాయిని. అందులో మేము 5 మెంబర్స్ సిస్టర్స్. సో అమ్మకి అందరూ ఆడపిల్లలే, అందులో నేను 4th మెంబర్. సో కంప్లీట్గా ఫ్యామిలీ మొత్తంలో కూడా ఇండస్ట్రీకి వచ్చిన ఫస్ట్ పర్సన్ నేనే. సో ఆ టైంలో రావడము, ఇంట్లో అయితే ఎంకరేజ్మెంట్ కంప్లీట్గా లేదు. తెలుసు కదా, సో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడమే తెలియదు అమ్మకి. అమ్మ నుంచి అయితే నాకు ఎప్పుడు సపోర్ట్ లేదు. అమ్మకి ఏంటంటే 5 ఆడపిల్లలు, వీళ్ళకి జాగ్రత్తగా చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, మంచి భర్త దొరికితే వీళ్ళ లైఫ్కి అది చాలు అని అనుకునే మెంటాలిటీ అమ్మ. నా మనసులో ఏంటంటే ఇది కాదు, ఏదైనా సాధించాలి, ఒక అందరి సిస్టర్స్లా నేను ఎందుకు ఉండాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్, నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఉండాలి అని నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒక ఏమంటారు ఏదో సాధించాలి అన్న దాంతో ఉండేదాన్ని. అనుకోకుండా డాన్స్ అనేది నేను ఎక్కడ నేర్చుకోకుండానే అలవాటు అయిపోయింది. ఇంట్లో పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేదు, అతి కష్టం మీద నాన్నది ఉండేది. ఎందుకంటే నాన్న అర్థం చేసుకునేవాడు. నాన్న ఫేవరెట్ మాధురి దీక్షిత్. సో డాన్స్ అనేది నాన్నగారికి లైక్ చాలా ఫేవరెట్ అనుకుంటా. చాలా ఇష్టం. నేను చేస్తుంటే చూస్తూ చాలా మురిసిపోతూ ఉండేవారు. ఇప్పుడు కూడా లైక్ పొద్దున్న లేస్తే నా కూతురు నా వీడియోస్ చూస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే చాలామంది ఆడపిల్లల లైఫ్ వాళ్ళు అనుకునేది అనుకున్నట్టుగా రీచ్ అవ్వదు. బికాస్ వాళ్ళ ఫ్యామిలీ సిస్టమేటిక్స్ కానివ్వండి, కొన్ని ఇండస్ట్రీ అనగానే ఒకలాంటి భయం, ఒకలాంటి ఆలోచనలు, ఆడపిల్ల అనగానే ఇండస్ట్రీ వద్దు అనే ఆలోచనలు ఒకప్పుడు ఉండేవి. లైక్ నా చైల్డ్హుడ్ అంటే ఒక 7 years బ్యాక్ అంతే. ఈ 7 yearsలో చాలా చేంజెస్ వచ్చాయి. లైక్ ఒక 7 years బ్యాక్ ఎలా ఉండేదంటే అట్లీస్ట్ ఇండస్ట్రీకి రావాలంటే అదొక పెద్ద ఇష్యూ, ఒక డాన్స్ షో చేయాలంటే ఒక పెద్ద ఇష్యూ, ఏదైనా ఒక హీరోయిన్గా అవకాశం వచ్చింది అంటే హీరోయిన్ అంటే ఒక పెద్ద తప్పు అంతే. అమ్మో హీరోయినా వద్దు. అలాంటి ఫ్యామిలీలోనున్న నేను ఏదో సాధిద్దామని వచ్చాను. కొన్ని రియాలిటీ షోస్ చేశాను. దాని తర్వాత ఇంకా ముందుకెళ్ళాలి అని ఆశపడ్డాను. కానీ అమ్మకి హ్యాపీనెస్ లేదు. అమ్మకి ఏంటంటే నేను ఎంత పెద్దగా ఫేమస్ అవుతున్నా, లైక్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను టీవీలో చూసి అరే వెరీ గుడ్ డాన్సర్, ఎక్కడ నేర్చుకోకపోయినా తను టీవీలో వస్తుంది వితౌట్ సపోర్ట్ అని అంటున్నా. అమ్మకి ఏంటంటే ఇవన్నీ వద్దు. లైక్ నేను ఎంత మనీ ఎర్న్ చేస్తున్నా, ఎంత పేరు సంపాదిస్తున్నా అమ్మకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. అమ్మకి ఏంటంటే వద్దమ్మా, ఆడపిల్లలు డాన్స్లు అవి చేస్తే కాళ్ళు ఇరిగిపోతాయి, ఎక్కడన్నా గబుక్కునేమన్నా ప్రమాదం జరుగుతుంది. ఎందుకంటే ఆ టైంలో మేము చేసిన హార్డ్ వర్క్స్ అవన్నీ వేరు. ఇప్పుడు టెక్నికల్గా చాలా వచ్చాయి, లైక్ సేఫ్టీ వైజ్గా మాస్టర్స్ కేర్ తీసుకుంటున్నారు. ఒక 7 years బ్యాక్ అనేది లేదు. మాస్టర్స్ ఏది చెప్తే మాస్టర్ ఇక్కడ నుంచి నువ్వు దూకాలమ్మా అంటే మాస్టర్ మేము అక్కడి నుంచి దూకుతాం, ఏమైనా ప్రాబ్లమ్ అనేవారు. అలా ఉండేది ప్యాషన్. లైక్ డాన్స్ కోసం చచ్చిపోవాలి అన్నట్టుగా ఉండేవాళ్ళం. ఇంట్లో వాళ్ళకి ఏంటంటే భయం, ఆడపిల్లలు ఎందుకు వచ్చినాయి ఈ డాన్సులు, మనకి వీటి వల్ల మనకి ఏమొస్తుంది, చదువుకోవాలి, ఆల్వేస్ కంపేర్ చేసి కజిన్స్ వాళ్ళు డాక్టర్స్, కజిన్స్ వాళ్ళు జాబ్, కజిన్స్ లెక్చరర్స్. డాన్స్ అంటే వాల్యూవే లేదు, చదువుకోవాలి లేకపోతే పెళ్లి చేసుకోవాలి అనే ఒక కంపారిజన్లో అమ్మ కోరిక మీదకు అప్పుడు చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడప్పుడే ఒక డాన్సర్గా, ఒక ఆర్టిస్ట్గా ముందుకెళ్ళే టైంలో అమ్మ నన్ను ఒక కోరిక కోరింది. వద్దమ్మా, నువ్వు ఇలా ఒక పెద్ద హీరోయిన్ అయిపోయి నువ్వు ఎంత పొజిషన్కి వెళ్ళినా నువ్వు చక్కగా పెళ్లి చేసుకొని ఒక మంచి భర్త దొరికి పిల్లల్ని కన్నప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. అదే అమ్మాయికి లైఫ్ టైమ్ గోల్స్ అన్నీ. సరే, ఎందుకంటే అమ్మ ఈజ్ ద బెస్ట్ ఆల్వేస్. ప్రపంచంలో మన గురించి అందరికన్నా ఎక్కువగా ఆలోచించే ఏకైక వ్యక్తి అంటే అమ్మ. సో అమ్మ డెసిషన్స్ ఎప్పుడూ పిల్లల మంచి కోసమే ఉంటాయని చెప్పి ఆ ఒక్క దాని మీద చాలామంది నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా నువ్వు తొందరపడుతున్నావు, ఇది కెరియర్ టైం, ఒకసారి ఆలోచించుకో అని అన్నారు. నేను లేదు, మ్యారేజ్ చేసేసుకుందాం, జస్ట్ 20 ఏజ్లో మ్యారేజ్ చేసేసుకుందాం, ఎందుకంటే నా తర్వాత చెల్లి ఉంది. మీరు అనుకున్నారు అలా అప్పుడు? అంటే లైక్ మీ అంబిషన్స్
ఉండే. బట్ అమ్మ కోసం అమ్మ కోసం, అమ్మ హ్యాపీనెస్ కోసం Yes. ఇండస్ట్రీ వద్దు, మనకు ఎందుకు అమ్మ వద్దు, మన హ్యాపీగా మనకి అన్నీ ఉన్నాయి, సో హ్యాపీగా మంచి వాళ్ళని చూసి జాబ్ వాళ్ళని చూసి సెటిల్ అయిపో అన్నారు. సరే అని ఆలోచనలో పడ్డాను. దాని తర్వాత ఒకరోజు ఇలా అనుకున్నానంటే ఇండస్ట్రీ వాళ్ళని ఇలా చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తారు, అప్పుడు అమ్మ కోరిక తీరుతుంది, రేపు వాళ్ళకి నచ్చ చెప్పుకొని అటు హస్బెండ్తో పాటు నేను కూడా డాన్స్ని వదలకూడదు అని అనుకున్నాను. డాన్స్ కూడా నాతో ఉంటుంది, రెండింటిని నేను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇండస్ట్రీ వాళ్ళని చేసుకుంటే నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకున్నట్టు ఉంటుంది, అమ్మని కూడా హ్యాపీగా ఉంచినట్టు ఉంటుందని చెప్పి అప్పుడు సందీప్ గారితో నాకు ఒక ప్రేమ, ఈ ఆలోచనలో ఉన్న నేను ఒక రియాలిటీ షోకి సెలెక్ట్ అవ్వడం, ఆ రియాలిటీ షోలో సందీప్ గారు పరిచయం అవ్వడం, మాస్టర్గా చేశారు. సో నా మనసుకి అనిపిస్తుంది, ఎస్ ఈజ్ ద రైట్ పర్సన్, ఈయన నా రైట్ పర్సన్ అన్నిటికీ. దీనైతే నా లైఫ్ హ్యాపీగా, ఫ్యూచర్లో హ్యాపీగా ఉంటాను. ఎందుకు నాకు అప్పుడు స్ట్రాంగ్గా అనిపించింది, నేను నమ్మిన నటరాజ స్వామియే నా కోసం పంపించాడేమో అని అనుకొని అమ్మకి వెళ్ళి చెప్పాను. లక్కీగా అంటే పెద్దవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సేమ్ క్యాస్ట్ అయితే పెద్దవాళ్ళకి ప్రాబ్లం ఉండదు. లైక్ చాలామంది ఫ్యామిలీస్లో ఇట్స్ అ వెరీ బిగ్ ఇష్యూ. అబ్బాయి ఎంత మంచివాడైనా, అమ్మాయి ఎంత మంచిగా ఉన్నా, వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నా, క్యాస్ట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. నాన్నకి వెరీ పర్టిక్యులర్, ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. సో ఒకే క్యాస్ట్ అవ్వడం మళ్ళీ నాకు ఎందుకో పాజిటివ్ వైబ్స్, ఎస్ ఒకే క్యాస్ట్, అమ్మ నన్ను ఒప్పుకునే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి అమ్మకి చెప్పేశాను. లక్కీగా సందీప్ గారు కూడా నన్ను చూసి ఇష్టపడ్డము, తనకి కూడా మనసులో అదే అనిపించిందంట, షీఈ్ ద రైట్ పర్సన్ నాకు, ఎందుకంటే తను బాగా అర్థం చేసుకుంటుంది నన్ను, నా ఫ్యామిలీని బాగా చూసుకుంటుందని తనకి అప్పుడు ఆ టైంలో అనిపించిందంట. అలా రాసి పెట్టుంది అంటారు కదా, మీ సంకల్ప బలం. లైక్ అమ్మని హర్ట్ చేయలేదు, సందీప్ గారు హ్యాపీ, అండ్ మిమ్మల్ని చూస్తే ఒక ఎగ్జాంపుల్, నిజంగా ఒక కపుల్ అంటే ఎగ్జాంపుల్. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ మిమ్మల్ని చేసినప్పుడు అదే చెప్పాను, స్టిల్ ఇండస్ట్రీలో సేమ్ ఈక్వాలిటీ ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ప్రేమ పెళ్ళి ఎంతవరకు కాపాడుకుంటున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. సో అలా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అలాంటి వాళ్ళకి అసలు ఏమన్నా మీ వైపు నుంచి ఇలా కాదు లైఫ్ అంటే, ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోతుంది? యాక్చువల్గా ఇప్పుడు ఈ జస్ట్ ఒక 5 years 6 years గ్యాప్లో ట్రెండ్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. లైక్ మా చైల్డ్హుడ్ నుంచి ఒకలా చేంజ్ అవుతే ఈ 5 years లాట్ ఆఫ్ సోషల్ మీడియా కానీ అండ్ చాలా ఇండివిజువాలిటీ కానీ చాలా ఫ్రీడమ్ వచ్చేసింది లైఫ్. ఎందుకంటే లైక్ ఒకప్పుడు పేరెంట్స్కి ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు పేరెంట్స్కి దొరికిన బెల్ట్ తీసుకొని ఉతికేసేవారు. ఇప్పుడు ఓపెన్గా వాళ్ళకి మ్యారేజ్ అవ్వలేదు, ఒక సర్టిఫికేట్ లేదు, అట్లీస్ట్ వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ ఉంటుందో కూడా తెలీదు, ఇద్దరు ఒక లవర్స్గా పోస్ట్ చేసేస్తున్నారు లైక్ ఓపెన్గా. వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందని పబ్లిక్ వరల్డ్ అంతా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలి, వాళ్ళు కలిసి ఉంటామన్న నమ్మకం వాళ్ళకు ఉండాలి. అండ్ పేరెంట్స్ కూడా పేరెంట్స్ ఉండగానే వాళ్ళు అంతా ఓపెన్గా మ్యారేజ్కి ముందు ఓపెన్ అవుతున్నారు అంటే అది మనకి అని అంత చేంజ్ వచ్చింది మనకి. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే మ్యారేజ్ అయ్యాకనే చాలామందికి క్లాషెస్ వస్తాయి. అఫ్కోర్స్ భార్య భర్తలు అన్నాక 100 ఇష్యూస్ ఉంటాయి, నాకు సందీప్ గారికి ఉన్నవా చాలా ఉంటాయి. కానీ ఏ డిస్కషన్స్ ఉన్నా, ఎలాంటి గొడవలు ఉన్నా, ప్రతి గొడవకి కారణం విడిపోవడం పరిష్కారం కాదు. ప్రతి గొడవ పడాలి, కానీ ఆ గొడవలో ఒక నీతి నేర్చుకోవడం ఏంటంటే ఒక సొల్యూషన్. లైక్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎంత గొడవ పడతారో పడండి, మీ ఇంట్లో కొట్టుకుంటారా కొట్టుకోండి, బట్ అది లాస్ట్ అవ్వాలి. ఆ గొడవ తర్వాత మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అన్నదానికి ఒక సొల్యూషన్ దొరకాలి, మళ్ళీ అది మీ లైఫ్లో రిపీట్ అవ్వకూడదు. ఎస్, సో అలాగా ప్రతి ఒక్క కపుల్ కూడా. అండ్ ఈక్వాలిటీ ఇప్పుడు ఏంటంటే మన మా చైల్డ్హుడ్లో మన ఫ్యామిలీ కల్చర్లో మనం చిన్నప్పటి నుంచి అమ్మని నాన్నని చూసుంటాం. అమ్మ కొన్ని విషయాల్లో, నాన్న కొన్ని విషయాల్లో ఇద్దరిని అబ్జర్వ్ చేస్తే అమ్మ కన్నా నాన్న కమాండింగ్ ఎక్కువ ఉంటుంది.
అమ్మ ఎలా చేసింది, చిన్నప్పటి నుంచి అమ్మ ఎన్ని సాక్రిఫైస్ చేస్తే ఈరోజు మనం ఇంత లైఫ్ లీడ్ చేస్తున్నాం అని అమ్మాయిలు అందరూ చూసి పెరుగుంటారు. ఎవ్వరో ఒక రిచ్ పీపుల్, యుఎస్ నుంచి వచ్చిన, ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప మన మధ్యతరగతి తెలుగు వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి అమ్మని నాన్నని చూసి ఉంటారు. సో వాళ్ళ లైఫ్ ఎగ్జాంపుల్ అప్పుడు అమ్మ ఉంది కదా నేను ఎందుకు ఉండాలి అనుకుంటే అది రాంగ్. ఇప్పుడు సమ్ టైమ్స్ అమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు కదా. నాకు ఎప్పుడైనా హస్బెండ్ మీద కోపం వచ్చిందనుకో అమ్మని అనుకుంటాను, అమ్మే పడింది కదా నాన్నతో, జస్ట్ ఇది నథింగ్. వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అంతే కదా. అమ్మ వాళ్ళు కష్టపడిన దాంతో పోలిస్తే వీఆర్ నథింగ్. మనకి సర్వెంట్స్ ఉన్నారు, మేడ్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, లగ్జరీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ చిన్న చిన్న బ్యాలెన్సింగ్ కోసం ఎందుకు బ్రేకప్స్? అదేదో మనమే తగ్గితే అయిపోతుంది కదా. ఎందుకు ఈక్వాలిటీ? ఎంత ఈక్వాలిటీ ఉన్నా హస్బెండ్ ఒక స్టెప్ బయట తిరుగుతాడు కాబట్టి, హస్బెండ్కి బయట సర్కిల్ ఉంటుంది కాబట్టి పరువు బయటికి వెళ్ళినప్పుడు అరే నీ భార్య, నీ గర్ల్ ఫ్రెండ్ అనే ఒక ప్రెస్టేజ్ ఇష్యూతో 10 మంది మధ్యలో ఉంటాడు కాబట్టి తనకి ఆ ప్రెషర్ మధ్య చెప్తాడు. ఎందుకు నువ్వు ఒక విషయంలో తగ్గితే తప్పేంటి? అలా కాకుండా నేను తోపు, లైక్ చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నాట్ ఓన్లీ నేననే కాదు, చాలామంది ఎంబీఏ గ్రాడ్యుయేటెడ్స్ చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎంతోమంది గ్రేట్. నా ఫ్రెండ్ సర్కిల్లోనే ఎంతోమంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఓన్లీ కాజ్ ఆఫ్ కిడ్స్ కోసం, వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ జాబ్ని రిజైన్ చేసి సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఓన్లీ కాజ్ ఆఫ్ అదే, నువ్వు జాబ్ మానవు, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు పిల్లల్ని చూసుకో అంటే అక్కడ రిలేషన్ ఉండదు. మదర్ ఇంట్లో ఉండాలి, హస్బెండ్ బయటికి వెళ్ళాలి. సో పిల్లల కోసం హస్బెండ్ ఇంట్లో ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా. ఈక్వాలిటీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి చోట కూడా ఈక్వాలిటీ. పెళ్ళైన వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఉండాలి, పెళ్ళైన వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి అని ఒకలాంటి పీపుల్ కూడా అలాగే ఉన్నారు. సో ట్రెండ్ అనేది మారుతుంది. అలా మారినప్పుడు ఫ్యూచర్లో నాకు తెలిసి బ్రేకప్స్ తప్ప రిలేషన్స్ ఉండవు. ప్రతి మ్యారేజ్ అయిన ఒక 2-3 ఇయర్స్కి విడాకుల కేసెస్ ఎక్కువ అవుతాయి, బ్రేకప్స్ ఎక్కువ అవుతాయి. అలా కాకుండా వాళ్ళు ఉన్న చుట్టూ ఉన్న సర్కిల్ కూడా, మెయిన్ పేరెంట్స్, ఏదన్నా పిల్లలు తెలిసి తెలియక చిన్న ఏజ్లో మిస్అండర్స్టాండ్స్ వచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీ అనేది వాళ్ళకి చెప్పాలి. అంటే ప్రతిదానికి కాంప్రమైజ్ అవ్వమని కాదు, పీక్స్ ఆఫ్ ఒకవేళ ఇన్ కేస్ హస్బెండ్ నుంచి తట్టుకోలేనంత హెరాస్మెంట్ ఉంది, ఇది ఇంకా ఎండ్లెస్ లేదు, వైఫ్ అసలు బాగాలేదు, వైఫ్ క్షమించడానికి మిస్టేక్ చేసింది, తను నాకు సూట్ అవ్వదు అని కొన్ని 100కి 100 మైనసెస్ ఉన్నప్పుడు తప్పదు. అలాంటప్పుడు కలిసి ఉండడం కన్నా విడిపోవడం బెస్ట్. కానీ చిన్న చిన్న వాటి కోసం, అంటే నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు తోపు నేను తోపు, నీ కోసం నేను ఇలా ఉండాలా, నాకేం తక్కువ, నేను ఒక పెద్ద స్టార్, నేను ఒక పెద్ద, అలా అనుకుంటూ వెళ్ళిపోతే బ్రేకప్స్ ఉంటాయి ఖచ్చితంగా. సో నేను లైఫ్లో అంటే రిలేషన్ గురించి మాట్లాడేంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. నేను మ్యారేజ్ లైఫ్లో ఈ 8 ఇయర్స్లో కష్టం చూశాను, నేను సందీప్ గారు ప్రాబ్లమ్స్ చూసాము, చాలా కష్ట సుఖాలు ఎన్నో పంచుకున్నాము. కొన్నిసార్లు మనస్పర్ధలు వస్తాయి ఇంట్లో, కొన్నిసార్లు ముద్దు ముచ్చట అన్నీ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మేము నేర్చుకునేది ఏంటంటే, ఒక లైఫ్ వచ్చిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత ఒకటి ఫిక్స్ అయ్యాను, నో, మనిద్దరము ఎదగడం కాదు, మనిద్దరం కలిసి ఎదిగి వాడికి ఒక మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనే ఒక మెచ్యూరిటీ అనేది తెచ్చుకున్నాం. లైక్ నువ్వు ఎదగాలి నేను ఎదగాలి అనగా, వైఫ్ అండ్ హస్బెండ్లో ఒకరి సక్సెస్ ఇద్దరికి సపరేట్ సక్సెస్ ఉండదు, ఇద్దరికి ఒకే సక్సెస్. భార్య సక్సెస్ కోసం భర్త సపోర్ట్ చేయాలి, భర్త సపోర్ట్ కోసం భార్య కూడా సపోర్ట్ చేయాలి. అలా ఈక్వల్గా అండర్స్టాండ్మెంట్, మన చుట్టూ మన లొకాలిటీ, మన ట్రెడిషన్స్, ఎక్కడ కూడా కొన్ని మోరల్ వాల్యూస్ కోల్పోకుండా, హస్బెండ్ వాల్యూ అంటే హస్బెండ్కి ఉన్న బయట ఉన్న ఒక వాల్యూని అది బ్యాలెన్స్ చేయడం అనేది వైఫ్కి 100% ఉంటుంది ఆ బాధ్యత. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఎవరేమనుకుంటే నాకేంటి, నా హ్యాపీనెస్ నాది అని కొంతమంది వైఫ్స్ హస్బెండ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకన్నా కొంచెం మన ఫ్యామిలీ ఏంటి మనం చూసుకొని కొంచెం ఇద్దరు ఏదున్నా
ఇది చేస్తాను అది చేస్తాను. అలాగే ప్రతి హస్బెండ్ కూడా వైఫ్కి ఇదే లైఫ్ కాదు, పిల్లలు ఇల్లు ఇది కాదు, తనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది చేయాలనుకుంటుంది, మనం సపోర్ట్ చేద్దాం. అడగండి మీ వైఫ్ని, మీరు ఏదైనా డ్రీమ్స్ ఉన్నాయా, ఫుల్ఫిల్ చేయాలా, దాన్ని ఎలా ప్లానింగ్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు వైఫ్ అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత వైఫ్ అంటే ఒక పిల్లల్ని కనడం, మదర్ అవ్వడం అక్కడికి ఎండ్ కాదు, అక్కడే తనకి సెకండ్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని పెంచుతూ తన యొక్క చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి కదా, అవి తీర్చాల్సిన బాధ్యత కూడా హస్బెండ్కి ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, అంటే అంత ఎక్స్పీరియన్స్ 25 years ఎక్స్పీరియన్స్, 100 years ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కానీ ఈ 8 years జర్నీలో మేము ఎన్నో చూసాం. లైక్ చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తే అడుగుతారు, అరే మీరు ఎప్పుడు ఎంత బాగుంటారు, అసలు మీరు కొట్టుకోరా, ఎప్పుడు కలిసి ఉంటారా, మీరు అసలు కొట్టుకోరా, ఎంత బాగుంటారని. ఏం కొట్టుకునేది మీకు తెలుసా? గలీజ్గా కొట్టుకుంటాం, పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటాం, బాగా గొడవలు పడతాం. సందీప్ గారు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ డిషుమ్ డిషుమ్, అసలు ఎక్కడ తగ్గేదేలా, నువ్వు తగ్గేదేలా, నేను తగ్గేదేలే. మధ్యలో మూడోవాడు వచ్చాడా, వాడు వచ్చారంటే వాళ్ళు బక్రా అయిపోయినట్టు. థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు అంటే నెక్స్ట్ డే మళ్ళీ మా ఇద్దరిని చూసి ఓర్ని అసలు ఏంటి నిన్న మధ్యలో వెళ్ళారా వాళ్ళు నిజంగా బక్రానే. సో ఆ రోజు డిస్కషన్లో ఒకటి అనుకుంటాం, ఇద్దరం డిస్కషన్ చేసుకొని ఓకే చలో ఇది నేను ఇలా అనుకుంటున్నాను, మీరు ఇలా అనుకుంటున్నారు, తన రిక్వైర్మెంట్స్ తను చెప్తారు, నాకు ఇట్లా ఉంటే నచ్చదు, ఇలా ఉండాలి, మనం ఇలా ఎదగాలి. ఎందుకంటే ఒక బయట సొసైటీలో మంచి చెడు ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్కి ఖచ్చితంగా ఉంటుంది. ఒక భార్య విషయమైన ఒక కుటుంబాన్ని మోసేవాడు భర్త. సో తన ప్రతి రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ ఫ్యూచర్, పిల్లల ఫ్యూచర్ మీద కూడా హస్బెండ్కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, భార్యకి ఉంటుంది, భర్తకి ఉంటుంది. సో పెళ్ళైన తర్వాత ఏంటంటే మెయిన్ పిల్లలకి గ్యాప్ తీసుకుంటారు. ఆ గ్యాప్లో ఏమవుతుందంటే కపుల్సే ఉంటారు. అదే వాళ్ళిద్దరు కలిసి ప్లానింగ్స్ లేకుండా ఒక పిల్లల్ని, ఒక బాబు ఒక పాప కనేస్తే వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రాణానికి ఊపిరి పోస్తారు. కనడం ఈజీ, ఆ బిడ్డకి ఫ్యూచర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి. సో ఇప్పుడు చాలామందికి బ్రేకప్స్ అవి ఇవి అన్నారంటే ఊరికే ఈ పబ్లిసిటీ ఎక్కువ, ఈ సోషల్ మీడియా అండ్ జనాలు పిచ్చి వాళ్ళండి. ఇద్దరు కపుల్స్ ముద్దుగా ఉన్నారు, చూడడానికి బాగున్నారు, క్యూట్గా ఉన్నారు, క్యూట్ పేరు. క్యూట్ అంటే ఇద్దరు ఒక డ్రెస్ వేసుకుంటే అందంగా కనిపించడం కాదు, ఇట్స్ అ లవ్లీ పేర్, క్యూట్ ఫేస్, బ్యూటిఫుల్. ఇద్దరు అందంగా ఉంటే వాళ్ళు ఇంకా లైలా మజ్ను అని వీళ్ళు ముద్ర వేసేస్తారు. కాదు, అంగవైకల్యంగా ఉన్న ఒక అందమైన అమ్మాయి ఒక అంగవైకల్యమైన వాళ్ళని చేసుకున్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. రూపాల్లో ఏముందండి, ఇప్పుడు మా ఆయన నన్ను పెళ్లి చేసుకునే ముందు నేను మంచి అందంగా ఉండుంటాను, పిల్లలు పుట్టిన తర్వాత మనకి అందం అనేది శాశ్వతం కాదు. అదే హస్బెండ్కి కూడా పెళ్ళికి ముందు 6 pack ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ ప్యాక్ వచ్చేస్తుంది, జుట్టు ఊడిపోతుంది, బట్టతలు వస్తుంది. మ్యారేజ్ అయినాక బ్యూటీ అనేది పర్మనెంట్ కాదు. కానీ ఒక జంట, అందమైన జంట అంటే రూపాల్లో కాదు, ఏదో వీళ్ళు ఇక్కడ ఫేమస్, వీళ్ళు యూట్యూబ్లో ఫేమస్, వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్, వీళ్ళకి ఏ డ్రెస్ వేసినా క్యూట్గా ఉంటుంది, అది కాదు. వాళ్ళ మనసు సంథింగ్, వాళ్ళని చూసి ఏదైనా నేర్చుకోవాలి, వాళ్ళ అండర్స్టాండ్మెంట్, వాళ్ళ లైఫ్లో ఎలా ఎదిగారు, ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ లవ్లీ కపుల్ అని నా ఒపీనియన్. సో ఆ లిస్ట్లో మేము ఉన్నామో లేదో తెలీదు, చాలామంది క్యూట్ కపుల్, బ్యూటిఫుల్ కపుల్ బాగుంటారని పెడతారు. మీరు అన్నట్టుగా మీరు ఆల్వేస్ ఏంటంటే లైక్ ఫిజికల్లీ కాదు కనిపించడం అందరికీ, మనసులో మనం స్ట్రాంగ్గా అనుకుని మన మనసు బ్యూటీగా ఉండాలి ఎప్పుడైనా. సో మీ ఇద్దరిని ఎందుకు ఎగ్జాంపుల్ అంటారంటే మీరు ఎన్ని కొట్టుకున్నా మీరు సొసైటీకి కనిపించరు, లేదు సొసైటీ దాకా వస్తే ఆ కొట్లాడుతున్నాయి కదండి లైఫ్లో కిక్. ఎగ్జాక్ట్లీ, లైఫ్ ఎప్పుడు రోజు నవ్వుతూ హస్బెండ్ నవ్వుతూ కాదు, ఎప్పుడైనా ఆ గిల్లి కచ్చాలు, అదే కదా, దాని తర్వాత ఒకరొకరు కాంప్రమైజ్ అలుగుతారా మీరు? నేనా? అప్పుడప్పుడు సందీప్ గారు, అప్పుడప్పుడు ఎవరు ఎక్కువ? సందీప్ గారే.
చాలా ప్యాంపర్డ్ నా దగ్గర. అంటే ఏదైనా చిన్నది వచ్చినా సైలెంట్ అయిపోతారు. ఇంకా నేను అడుక్కోవాలి, ప్లీజ్ సారీ 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 సారీ. చాలా సందీప్ గారి ఎక్కువ, అంటే తనకి ప్రేమ ఎక్కువే, కోపం ఎక్కువే, కేరింగ్ ఎక్కువే, అన్ని పీక్స్ 100 కన్నా. అది అంటారు కదా, బాగా ప్రేమించే భర్త రావాలి, కానీ ఎక్కువగా ప్రేమించే భర్త వచ్చినా కూడా, ఎక్కువగా పీక్స్ ప్రేమించే భర్త వచ్చినా అది తట్టుకోవడం సమ్ టైమ్స్ కొంచెం డిఫికల్ట్. సో అంత అంటే మా ఆయన అయితే బంగారమే, నా బుజ్జి కల్లా మా ఆయన బంగారం, ఎక్కువ బంగారం, ఎక్కువ బంగారం, ఎక్కువ బంగారం అంట. అమ్మగారి కోరిక ప్రకారం లైక్ సందీప్ గారు దొరికారు మీకు. అలానే ఆ జర్నీ ఇప్పుడు ఎలా కొనసాగుతుంది అంటారు? హ్యాపీ, చాలా హ్యాపీగా కొనసాగుతుంది. కాకపోతే నేను అనుకున్నాను లైక్ అమ్మ కోరిక మీదకి పెళ్లి చేసుకున్నాను, తర్వాత హస్బెండ్ ఈ ఫీల్డ్లో ఉన్నాడు, సో తనకి అన్ని మంచి చెడు తెలిసి ఉంటుంది, కొనసాగిపోవచ్చు అనుకున్నాను. బట్ అన్నీ మనం అనుకున్నట్టుగా జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుందండి? అక్కడే ట్విస్ట్. సో యా ట్విస్ట్, అక్కడే లైఫ్ అనేది ట్విస్ట్ తిరిగింది. నేను అనుకున్నాను, కానీ ఏంటంటే అమ్మ ఎలాగైతే ఆలోచిస్తుందో మా వారు కూడా అలాగే ఆలోచిస్తారు. సో ఎప్పుడు అమ్మ మెంటాలిటీ, మా వారి మెంటాలిటీ సేమ్. లైక్ ఏంటంటే సందీప్ గారికి కూడా హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవాలి, బాగా చూసుకోవాలి, అన్నీ సంపాదించాలి, లగ్జరీగా చూసుకోవాలి వైఫ్ని. ఇంటికి రాగానే తను కష్టపడి వచ్చినప్పుడు ఇంట్లో ఉండాలి. లైక్ ఎందుకంటే వాళ్ళ మదర్ జాబ్ అనమాట, తను టీచర్. సో తన చిన్నప్పటి నుంచి మమ్మీ జాబ్కి వెళ్ళడము, బిజీ లైఫ్ అని, ఆ స్కూల్, తను ఎంత బిజీ లైఫ్ లీడ్ చేసిందో తను చూశారు. కాబట్టి నాకు వచ్చే వైఫ్ ఇంట్లో ఉండాలి అని ఒక మెంటల్గా తను ఫిక్స్ అయ్యారు. అలాగా నాకు చెప్పారు. ఇంకా అక్కడ మళ్ళీ లైఫ్ యూటర్న్ తీసుకుంది. మ్యారేజ్కి ముందు చెప్పారు, ఏదైతే రియాలిటీ షో చేస్తున్నప్పుడు దానికన్నా ముఖ్యంగా ఎక్కువ ఫ్యామిలీ ప్రెషర్స్. లైక్ ఫ్యామిలీ అందరు కూడా ఇండస్ట్రీ వాళ్ళంటే, ఇండస్ట్రీ అమ్మాయిలు అంటే చాలా ఫాస్ట్ ఉంటారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్లో ఉండరు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి బాగా పొగరు ఉంటుంది, సెల్ఫ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, ఇండిపెండెంట్గా ఉంటారు అని రకరకాల. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎక్కువ చదువుకున్న అమ్మాయి అయినా, ఎక్కువ శాలరీ ఉన్న అమ్మాయి అయినా, లైక్ సొసైటీకి ఏంటంటే ఎక్కువ ఆలోచించేసి ఇలాంటి గాసిప్స్ తీసుకురావడమే సొసైటీ పని. అలాంటి వల్ల వద్దు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారని అందరు అనుకుంటున్నారు. సో దట్ ఎందుకు, హ్యాపీగా మ్యారేజ్ చేసుకుంటాను, ఇంట్లో ఉండిపో, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకో, అందులో జాయింట్ ఫ్యామిలీ, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి అని చెప్పారు. సో అప్పుడు రియాలిటీ షో చేస్తున్నప్పుడే చెప్పారు, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ రియాలిటీ షో, దీని తర్వాత నువ్వు డాన్స్ చేయకూడదు, యాక్టింగ్ చేయకూడదు, నిన్ను నేను నా హార్ట్లో పెట్టుకొని చూసుకుంటాను, హ్యాపీగా చూసుకుంటాను అని చెప్పారు. నేను ఆ టైంలో ఏంటంటే వయసులో ప్రేమలో పడిన అమ్మాయిలకి భగవంతుడు దిగొచ్చిన భగవంతుడు కూడా నెగిటివ్గానే చెప్తున్నట్టు ఆ ప్రేమ మాయలో ఉండిపోతారు. అవును. సో కంప్లీట్గా ఆయన ఇలా అయిపోయింది. అసలు మీరు చెప్తుంటే నాకే మీరు అనుకుంది ఏంటి అంటే అనుకోని కాదు, బేసిక్గా ఇక్కడ నచ్చేసారు. అవును. ఎక్కడ పడిపోయినో తెలియదు. డాన్స్ అంటే ప్రాణం, చిన్నప్పటి నుంచి అంత ప్రాణంగా ఎక్కువగా ఉండే డాన్స్ని సందీప్ కోసం చెయ్యొద్దు అనగానే ఓకే అని చెప్పేసాను. అంటే నాకు అర్థమైంది, డాన్స్ కన్నా తనంటే నాకు చాలా ఇష్టం, నా ప్యాషన్ కన్నా అని నాకు అర్థమైపోయి ఓకే అని చెప్పేసాను. అక్కడ తనకి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే, ఎలాగైనా ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అనుకున్నాను. అన్నీ అనుకున్నట్టుగా అది మా డాన్స్ రియాలిటీ షో, ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. అప్పుడు చెప్పారు, ఈ రియాలిటీ షో చేసి ఆపేసి ఇంకా వద్దు, డాన్స్ షూటింగ్స్ అన్నీ వద్దు అన్నారు. అప్పుడు నాకేమంత బాధ అనిపించలే. అంటే బాధ అంటే ఏదో మిస్ అవుతున్నానన్న బాధ కన్నా, లైఫ్లో ఒక మంచి పర్సన్ నాకు వస్తున్నాడు, మంచి వ్యక్తి సందీప్ అని తనే ఇంపార్టెంట్ నాకు, ఇంకేది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు కూడా. అలా అనే ఉద్దేశంతో మిగతావన్నీ కూడా నాకు
మా ఫ్యామిలీ చాలామంది కూడా అన్నారు, లైక్ ఇలా అక్షంతలు వేసి చాలామంది పక్కకి వెళ్ళి కూడా వీళ్ళిద్దరు ఇండస్ట్రీ వాళ్ళు నిలబడరు, 6 monthsలోనే బ్రేకప్ అయిపోతారు. ఇలా పెళ్ళికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవి. ఈవెన్ మేము పెళ్లి కార్డ్స్ ఇస్తున్నప్పుడు అదే ఇండస్ట్రీలో ఉన్నారు వీళ్ళు, డాన్స్ మాస్టర్, ఎక్కువ ఏదో అట్రాక్షన్, ఎక్కువ రోజులు ఉండదు రిలేషన్ వీళ్ళది, విడిపోతారు. ఇండస్ట్రీ అంటే కామన్. ఈవెన్ మా ఫ్యామిలీ అందరూ కూడా ఎక్కువ రోజులు ఉండదు రిలేషన్, పడిపోయింది అందరికీ. అలా ఇండస్ట్రీ అనగానే ఇంకా నిలవ ఎక్కువ రోజులు. డాన్స్ మాస్టర్ ఏముంది, కొన్ని రోజులకి ఒక్కొక్కరు చాలామంది పెళ్ళాలు ఉంటారు. అమ్మాయి జాయింట్ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది అంత ఉండదు. అంత షూటింగ్స్ చేసిన అమ్మాయి, అంత స్టార్డమ్ చూసి సెలబ్రిటీ అంతో అంటే ఆ టైంలో మినిమం చూశాను. మినిమం అన్నీ చూసి ఒక పొజిషన్కి వెళ్తున్న ఆన్ ద వేలో యూటర్న్ తీసుకున్నాను. వెళ్తూ యూటర్న్ తీసుకున్నాను. సో చూసిన అమ్మాయి ఉంటుందా అందులో, లైక్ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వెరీ డిసిప్లిన్ అండ్ అత్తయ్య టీచర్. సో ఒక టీచర్కి కొరియోగ్రాఫర్కి మధ్య కంప్లీట్ ఆపోజిట్ ఆలోచనలైనా ఏవైనా. సో మామయ్య గారు అత్తయ్య చాలా మంచి పర్సన్స్, వెరీ ట్రెడిషనల్స్ అండ్ అన్నీ, అట్ ద సేమ్ టైమ్స్ వెరీ డిసిప్లైన్ అండ్ వెరీ సిస్టమేటిక్. ఇంట్లో పద్ధతులు, అటు ఆంధ్ర సైడ్ అక్కడ, సో పద్ధతులు అన్నీ కూడా అలా జరగాలి అన్న టైప్. సో కంప్లీట్గా నా లైఫ్ స్టైల్కి అది కాంట్రాస్ట్ అనమాట. దాని తర్వాత సందీప్ గారు అన్నీ చెప్పి మానేశాను. తర్వాత లైఫ్ కొన్ని నేర్పిస్తుంది అన్నట్టుగా, మేబీ నేను ఒక సాఫ్ట్వేర్నో లేకపోతే వేరే జాబ్ వాళ్ళనో లేకపోతే నార్మల్ ఇండస్ట్రీ కాకుండా వేరే వాళ్ళని చేసుకొని వాళ్ళు ఒకవేళ ఇలాంటి రిక్వైర్మెంట్ పెడితే మర్చిపోయేదానేమో. కానీ తనతో పాటే ఉంటున్నాను, డాన్స్ నాతోనే ఉంది, ఈజ్ ఎ కొరియోగ్రాఫర్, తన ఫీల్డ్లోనే తిరుగుతాను, కానీ నేను అది చేయలేను అనేది మనసులో ఎక్కడికి వెళ్ళినా. లైక్ ఇప్పుడు ఈవెన్ నేను క్యారేజ్ తీసుకుని తన క్లాస్కి వెళ్ళాను అనుకో, అదే క్లాస్లో నాకు ఎన్నో మెమరీస్ ఉంటాయి. అక్కడ చేశాను నేను. క్లాస్కి వెళ్ళి క్యారేజ్ ఇచ్చి భర్తకి భోజనం పెట్టి వచ్చేటప్పుడు ఏదో తెలియని సౌండ్, ఇన్స్టిట్యూట్లో నేను గాల్లో వేసిన ఫ్లిప్స్ కానీ నేను చేసిన డ్యాన్స్ కానీ చాలా చేశాను. ఇక్కడ ఇప్పుడు చేయగలుగుతానా, ఇప్పుడు ఏమన్నా జీరో అయ్యానా, అలా క్లాస్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనసులో తెలియని ఒక బరువు, ఏదైనా మిస్ అవుతున్నానా, లైఫ్లో అన్నీ ఉన్నాయి, చుట్టూ అన్నీ ఉన్నాయి, ఏదైనా మిస్ అవుతున్నానా, దగ్గర దాకా వెళ్ళి ఏది చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది కదా, అది చెప్పలేము. అలా అది మనసులో తెలియని ఒక బాధ, అది ఎవరికి చెప్పుకోలేను. ఈవెన్ చెప్పుకోవడానికి అమ్మకి షేర్ చేసుకుంటూ అమ్మ ఏమంటుందంటే, ఇప్పించా నీకు ఇవన్నీ ఎందుకు, శుభ్రంగా బంగారం లాంటి భర్త దొరికాడు, నోరు మూసుకో అమ్మ అంటుంది. ఈవెన్ నా భర్తకి షేర్ చేసుకోవాలంటే తను అర్థం చేసుకుంటాడు, కానీ ఒక భర్తకి చాలా ఫ్యామిలీ బాధ్యతలు ఉంటాయి, కుటుంబ పరువు ప్రతిష్టలు ఉంటాయి. సో సమాజం కోసం తను కొన్ని ఒప్పుకోలేకపోవచ్చు. లైక్ నా భార్య వర్క్ చేపిస్తే ఏమనుకుంటారు, ఎందుకు తనని నేను హ్యాపీగా చూసుకుంటాను అన్న ఆలోచనతో కూడా నా ఇష్టాల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు అని చెప్పి నాలో ఆలోచిస్తూ కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని యాక్టింగ్ వైజ్గా అవకాశాలు వచ్చినప్పుడు అడిగే ప్రయత్నం చేశాను. అప్పుడు ఈ సైడ్ నో, కంప్లీట్లీ నో, బికాజ్ అప్పటికి ఒక బాబు వచ్చాడు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చిన్న బాబు అండ్ ఎలా ఫ్యామిలీ, టోటల్గా ఫ్యామిలీకి నేను ఒకదాన్నే. సో ఎలా కాబట్టి నాట్ పాసిబుల్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఇష్టం లేదు. సో ఓన్లీ ఐ ట్రస్ట్ మై ప్యాషన్, ఐ ట్రస్ట్ గాడ్. ఎప్పుడు నా మనోధైర్యాన్ని అయితే కోల్పోలేదు. ఎప్పుడు ఒకటే అనుకున్నాను, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, దేవుడి దగ్గరికి వెళ్ళి మనసులో ఒకటే అనుకున్నాను, దేవుడు నాకు ఏది ఇచ్చినా బెస్ట్ ఇచ్చాడు. మంచి పేరెంట్స్ని ఇచ్చాడు, మంచి అత్తమామని ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు, అన్నిటికన్నా మంచి హస్బెండ్ని ఇచ్చాడు, బంగారం లాంటి బాబుని ఇచ్చాడు. బట్ లైఫ్లో చనిపోయే ముందు నాకంటూ ఏదైనా సాధించాలన్న కోరిక, అది చేసేసి చచ్చిపోవాలి. లైక్ ఆ లైఫ్ అనేది అది లాస్ట్. సో నేను దేవుడికి ఒకరోజు చెప్పుకున్నాను, దేవుడా నేను చేసేది తప్పో రాంగో అని నీకు తెలుసు, నా ఫ్యామిలీ కన్నా ఏది నాకు ఇంపార్టెంట్ కాదు, అండ్ దట్టు
నా భర్త హ్యాపీనెస్ కన్నా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. కానీ నా సంకల్పం గొప్పదైతే నువ్వే నన్ను ఒకరోజు అక్కడికి తీసుకెళ్తావు అని ఆ రోజు లాస్ట్ దండం పెట్టుకున్నాను, ఊరుకున్నాను, ఇంకా సైలెంట్ అయిపోయాను. నా సంకల్పం గొప్పదైతే ఒకరోజు నువ్వే నాకు నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మారుస్తావు, నా చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మారిపోతాయి, అంతే కదా. అలాంటి రోజు వస్తుంది. సో కంప్లీట్గా నేను నిన్ను ట్రస్ట్ చేస్తున్నాను, నా మనసు మంచిది, నా చేసే పనిలో నిజాయితీ ఉంది, నేను చేసే పనిలో నిజాయితీ ఉంది అని నీకు అనిపిస్తే నువ్వు ఖచ్చితంగా నన్ను బ్లెస్ చేస్తావని ఆ రోజు సంకల్ప బలంతో ఆగిపోయి చాలా బాధపడ్డాను. కంప్లీట్గా ఒక 1 వీక్ అంతా కూడా అంటే ఎవరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదే, వాట్స్ రాంగ్ విత్ దాట్ అని అనుకుంటున్న టైంలో కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత సంకల్ప బలంతో లాక్డౌన్ వచ్చింది, కరోనా వచ్చింది. సో అనుకోకుండా నా హస్బెండ్ ఎప్పుడు కూడా బిజీగా ఉండేవారు, నా గురించి ఆలోచించే అంత టైం కూడా తనకు ఉండేది కాదు. నా హస్బెండ్ ఎంతసేపు ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, మనీ ఎర్న్ చేయాలి, ఒక 4 ఇల్లులు కొనాలి, నా వైఫ్ని లగ్జరీగా చూసుకోవాలి అని ఉండేవారు. కానీ నాకేది ఇష్టము, నా మనసులో ఏది ఇష్టము అని తెలుసుకునే ప్రయత్నం చేసే టైం లేదు. మనసు విప్పి మాట్లాడుకునే టైం పెళ్లి తర్వాత లేదు. ఎందుకంటే బాధ్యతలు, షార్ట్ పీరియడ్లో 20 మ్యారేజ్, 21 పిల్లలు, బాబు, 21 తర్వాత జాయింట్ ఫ్యామిలీ, ఎన్నో ఇంకా బాధ్యతలు. పట్టించుకోని వాడికి ఏది లేదు, అన్ని మనది అని పట్టించుకున్న వాళ్ళకి ప్రతిదీ బాధ్యత. ఎగ్జాక్ట్లీ. సో అన్ని వదిలేసే వాళ్ళకి ఏది ఉండదు, అన్ని మనది అని అనుకునే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి నేచర్ సందీప్ గారిది. సో అనుకున్న రోజు ఒక రోజు కరోనా వచ్చేసింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత కంప్లీట్గా 6 months మా వారు నాతో స్పెండ్ చేసే టైం అది. అంటే ఇక ప్రపంచం, ఇండస్ట్రీ, ఈవెంట్స్ ఏది లేదు, కంప్లీట్గా హౌస్, ఇంట్లో ఉండడం, ఒకరికొకరు మాట్లాడుకోవడం, సంతోషంగా ఫ్యామిలీలో ఉన్నాం. సో లక్కీగా ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్, బయట జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన సిచ్యువేషన్. సో ఇంట్లో వాళ్ళు బయటికి, బయట వాళ్ళు ఇంటికి అనేది మార్పులు వచ్చేసాయి. సో దాని తర్వాత లాక్డౌన్లో అనుకోకుండా నా హ్యాపీనెస్ కోసం సందీప్ గారిని రిక్వెస్ట్ చేయడం, లైక్ చేద్దాం ప్లీజ్ నాతో చేయడం అని. చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ సరదాగా చేస్తున్నారు కదా. ఇంకా టిక్ టాక్స్, ఇక నా ఇంట్రెస్ట్ అంతా ఇంకా ఎలాగో బిగ్ స్క్రీన్కి వెళ్ళే ఛాన్స్ లేదు, ఆన్ స్క్రీన్ అయ్యి చిన్న సెల్ ఫోన్లో చేసేద్దామని చెప్పి ఇంట్లో ఏదో తెలియని పిచ్చిదానిలాగా సూర్యకాంతం గెటప్ చేసుకొని, సావిత్రి గెటప్ చేసుకొని, నాకున్న ఈ 4 walls-లోనే లైక్ ప్యాషన్ అనేది చచ్చిపోదు కదా, నాకు నేను ఏదో చేయాలి అన్న ప్యాషన్తో ఇంట్లో డెడికేటెడ్గా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని దానికంటూ ఒక టైం పెట్టుకొని రెడీ అయ్యి వీడియోస్ చేస్తే అవి వైరల్ అవ్వడం, స్టిల్ ఇంకా నేను రీబ్యాక్ అవ్వడానికి నాకు లాక్డౌన్ అనేది ఒక ప్లస్ పాయింట్. అలా అవ్వడం, అనుకోకుండా నేను సందీప్ గారితో చేయడము, తను నాకు ఎక్కువ టైం ఇవ్వడం, అలా ఇద్దరం కలిసి చేయడం, ఆ ఇద్దరం కలిసి చేసినప్పటి నుంచి చాలా పాజిటివ్ వైబ్స్. లైక్ సందీప్ గారికి కూడా హ్యాపీనెస్ ఏంటంటే ఎక్కడికన్నా అంటే నేను లైఫ్లో ఎంతో సాధించడానికి కాదు, నేను ఏదో పెద్ద పొజిషన్కి వెళ్ళిపోయాను, నేను ఒక సైమా తీసుకున్నాను, అవార్డు తీసుకున్నాను కాదు. కొన్ని సాటిస్ఫాక్షన్గా అనిపించేవి ఏంటంటే లైఫ్లో కొన్ని ఎక్కడికన్నా మా వారు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సినిమా గురించి మీటింగ్స్ అన్నీ మాట్లాడుకున్న తర్వాత వచ్చేటప్పుడు అంటే మనం అనుకుంటాం వాళ్ళకి మేము తెలుసా లేదా అని అనుకునే టైంలో వాళ్ళు సందీప్ మీ మిస్సెస్కి మా మిస్సెస్ ఫ్యాన్ అయ్యా, బాగా వాచ్ చేస్తుంది, యు బోత్ ఆర్ సూపర్ అని చెప్పినప్పుడు ఆ వర్డ్ నాకు ఇట్ మీన్స్ ఎ లాట్. ఎగ్జాక్ట్లీ చాలా పెద్దవాళ్ళు, అంటే నాట్ ఓన్లీ చిన్నవాళ్ళు అని కాదు, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు. అండ్ ఎక్కడైనా సెలబ్రిటీస్ని కలిసినప్పుడు చూసినప్పుడు అనుకుంటాను, అని ఈమెను చూసి నేను అనుకుంటాను ఈమె ఆమె కదా అని. ఆవిడే వచ్చి నాతో మాట్లాడతారు, లైక్ నేను వీళ్ళకి తెలుసా అనే క్వశ్చన్లో ఉంటాను. బట్ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి నేను మీ డ్యాన్స్ వీడియోస్ చూస్తాను, యూ బోత్ ఆర్ ఆసమ్, అండ్ నీ డ్యాన్స్ అంటే నాకు పిచ్చి అన్నప్పుడు చాలు, అంటే ఒక వీడియోస్ పూర్వకంగా అయితే ఏంటి, డ్యాన్స్ పరంగా అయితే ఏంటి, నేను 4 మళ్ళీ రీప్యాక్ అయ్యాను. లక్కీగా ఇద్దరికి కలిసి సినిమాలు రావడం, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా మూవీస్ కూడా అడగడం, చాలా ప్రాజెక్ట్లో ఇద్దరిని
మీ కెరీర్ నిజంగా చెప్పాలంటే లైక్ కరోనాలో మీరు తనతో టైం స్పెండ్ చేసి మీ సాటిస్ఫాక్షన్ ఏదైతే కెరీర్లో ఉందో అనుకున్నారో అది ఒక స్టెప్ ఇచ్చింది మీకు అసలు. ఒక స్టెప్. మీ ఇద్దరు మూవీ కానివ్వండి, మీ కెరీర్ స్టార్ట్ అవ్వడం నిజంగా. సో అంటే ఇప్పుడు సందీప్ గారు ఏమంటారంటే, ఏంటి ఎక్కడికి వెళ్ళాలి నిన్ను అడుగుతున్నారేంటి, నీకే డిమాండ్ పెరిగిపోయింది. సో సందీప్ గారు ఎక్కడున్నా లైక్ కాల్ చేసి జ్యోతి గారు వస్తున్నారా, సందీప్ గారు ఉన్నారంటే జ్యోతి గారు ఉంటారు, జ్యోతి గారు ఉంటే సందీప్ గారు ఉంటారు. కానీ ఇంటర్వ్యూలో సందీప్ గారు లేరు. ఆన్ ది వే వస్తారు, ఆన్ ది వే. సో ఏంటంటే యా, సో అనుకోకుండా పాజిటివ్ వైబ్స్. తను అది సంకల్పం గొప్పదైతే మన మనోధైర్యంతో ముందుకెళ్తే భగవంతుడు కూడా మనకు సహకరిస్తాడు అనే దాన్ని నేను బాగా ట్రస్ట్ చేస్తాను. దట్ ఈస్ మై లైఫ్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో మళ్ళీ స్టార్ట్ చేశాను, ఇద్దరం కలిసి స్టార్ట్ చేశాము. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే విద్య అనేది ఎప్పుడు కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలండి. లైక్ నేను చాలామంది పేరెంట్స్ని కానీ చాలామంది మన తెలుగు వాళ్ళలో ఉన్న సొసైటీకి ఉన్న చాలా ఆలోచనలు, పిల్లలు ఎవరైనా డ్రాయింగ్ చేస్తున్నారు అనుకో అది ఎందుకు చదువుకో అంటారు, ఎవరైనా బ్యూటీషియన్ ఉంటే అది ఎందుకు అంటారు, ఎవరైనా డిజైనింగ్ చేస్తుంటే ఒక వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఇష్టం ఉన్న వర్క్ కాకుండా దానివల్ల ఏమొస్తుంది అంటారు. తప్పది. ఎప్పుడు ఏ విద్య ఏ కళ ఎప్పుడు ఎలా యూజ్ అయ్యేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ టాలెంట్ని నమ్ముకొని వాళ్ళు ముందుకెళ్ళినప్పుడు అందులోనే వాళ్ళు ప్రూవ్ చేసుకుంటుంటారు. క్రికెట్లో ఒకప్పుడు క్రికెట్ అంటే ఏంటి గేమ్స్ వాళ్ళు ఏమొస్తుంది అనేవారు, క్రికెట్ అయినా ఏదైనా. సో నా చిన్నప్పటి నుంచి కూడా నాకు అలాంటి ప్రెషర్ చాలా ఉండేది. లైక్ డాన్స్ మీద నేను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీవన్, అక్క చూడు డాక్టరు, తను చూడు లైక్ కజిన్ చూడు తను లెక్చరర్, ఆ కజిన్ చూడు తను బాగా చదువుకుంటుంది, నువ్వేం చేస్తున్నావు డాన్స్లు వేస్తున్నావు, చదువుకోవాలి, తనకి ఇంత పెద్ద సంబంధం వచ్చింది, తనకి అంత మంచి సంబంధం, కంపారిజన్స్ చాలా అసలు ఫ్యామిలీస్లో ఇలా నువ్వు చదువుకోకపోతే నువ్వు డాన్స్లు అంటే నీకు పెళ్ళే కాదు అని. కానీ ఇప్పుడు ఏ మ్యారేజ్కి వెళ్ళినా మా ఊర్లో అడుగు పెట్టిన ఫ్యామిలీ మొత్తానికి కూడా చాలా ఇష్టపడే వాళ్ళు నేను మా వారు. ఇటు మా సైడ్ సందీప్ గారి సైడ్ అని ఎంత ఇష్టపడతారంటే ఇంకా మేము వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తున్నామంటే మేము వస్తున్నామంటే వాళ్ళకి ఫెస్టివల్. సో స్పెషల్గా మేము రావాలి ఏదన్నా ఉన్నా కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కపుల్ రావాలి. మా ఫ్యామిలీలో చాలామంది ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికైనా వెళ్ళినా అలా మాట్లాడిన వాళ్ళే ఒక ఫోటో అడుగుతున్నప్పుడు అది తెలియని హ్యాపీనెస్. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఒక సెల్ఫీ తీసుకోండి, లేకపోతే వాళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఒక చిన్న వీడియో బయట ఇవ్వండి నా బిజినెస్ పెట్టుకున్నాను అని అన్నప్పుడు అదొక హ్యాపీనెస్. ఎందుకు ఇప్పుడు ఒక డాన్సర్ అయినా ఒక యాక్టర్ అయినా చదువుకొని ఉంటే ఇది ఉండేది కాదు కదా. సో అలాంటి ప్రెషర్స్ చాలామంది ఇస్తారు మన సొసైటీలో. వాళ్ళందరి మాటలు కాకుండా పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాని మీద వాళ్ళకి చదువుతో పాటు ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తూ ఎక్కువ వాళ్ళకి ఇష్టపడిన వర్క్ మీద కంప్లీట్గా కాన్సన్ట్రేట్గా వదిలేయాలి. అందులో వాళ్ళు సాధించి చూపిస్తారు. సో ప్రెజరైజ్ చేయొద్దు. సో అది నేను చాలా వరకు కూడా లైక్ తర్వాత మ్యారేజ్ తర్వాత కూడా బొటిక్ పెట్టుకోమన్నారు, నన్ను బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకోమన్నారు. చాలా లైక్ ఈ బిజినెస్ పెట్టుకో, లైక్ ఒక పెద్ద బిజినెస్ పెట్టిస్తానన్నారు. సో ఎవరేం చెప్పినా మీ మనసులో ఉన్న డాన్స్ మాత్రం మిమ్మల్ని వెనకాల నుంచి ఇలా తీసుకొచ్చేసి సందీప్ గారి దగ్గర ఇలా డాన్స్ వద్దు. లైక్ నేను అన్నిటికన్నా నా లైఫ్లో హార్ట్ అంటే చాలా బాధపడిన రోజు అంటే లైక్ ఎప్పుడు నేను చాలా ఎమోషన్ అయ్యేది ఏంటంటే చాలా అంటే చాలామంది లేడీస్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళ చేతిలో ఉండదు చాలామందికి. కొంతమందికి అంటే ఫ్యామిలీ, కొంతమందికి అన్నీ తెగించిన వాళ్ళకి ఏమీ అవసరం లేదన్న వాళ్ళకి చెల్తా. బట్ చాలామంది లేడీస్ పాపం వాళ్ళు చాలా చదువుకుంటారు, ఉద్యోగాలు చేయాలనుకుంటారు, మ్యారేజ్ ముందు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, దాన్ని పేరెంట్స్ స్పాయిల్ చేస్తారు. పెళ్ళి అని మ్యారేజ్ అయిన తర్వాత ఒక పిల్లల్ని కనేసి ఇదే నీ వరల్డ్ అని వదిలేస్తారు. ఇది నీ వరల్డ్, ఇందులోనే నీకు హ్యాపీనెస్ అని వదిలేస్తారు. కానీ ఇల్లు, వంట, ఫ్యామిలీ ఇది కాకుండా ఒక ఎవ్రీ ఉమెన్కి
ఒక ఆశలు అంటూ ఉంటాయి, చిన్న చిన్నవి, నాట్ ఓన్లీ బిగ్ థింగ్స్, వెరీ లిటిల్ సాటిస్ఫాక్షన్ అయ్యేవి. అవి చాలామందికి ఉండవు. లైక్ నేను అన్నీ ఉన్నా కూడా నేను లైఫ్లో కొన్ని సందర్భాల్లో లైక్ చెప్పాను కదా, టీచర్స్ కొంతమంది రిలేటివ్స్ వచ్చినప్పుడు నన్ను వాళ్ళకి పరిచయం చేసేటప్పుడు లైక్ నేను ఏం చేస్తూ ఉంటావమ్మా అని అడిగినప్పుడు ఆమె డాన్సర్, యాక్టర్ అని నేను చెప్పే లోపు తనకి బొటిక్ ఉంది, డిజైనర్. ఐ ఎక్స్పెక్ట్ డిజైనర్స్. నాకు డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ప్రతి ఒక్క ప్రొఫెషన్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ నేను ఏదైనా చెప్పాలి అని అనుకున్నప్పుడు, నేను ఒక డిజైనర్ అని అన్నప్పుడు చాలా బాధగా అనిపించింది. బికాజ్ ఐఎమ్ నాట్ డిజైనర్, ఐఎమ్ ఏ ఆర్టిస్ట్, ఐఎమ్ ఏ డాన్సర్. నా వృత్తిని నాకు ఎందుకు చెప్పలేకపోతున్నాను? వాట్స్ రాంగ్ విత్ దట్? ఎందుకంటే కొంతమంది అలా ముద్ర వేశారు కొంతమంది వల్ల. బట్ అలా కాదు. డాన్స్లో నుంచి వచ్చిన ఒక సుధా చంద్రన్ గారు, ఒక శోభన గారు, ఇండియా నుండి వరల్డ్ వైడ్గా ఇండియాకి ఎంతో గొప్ప పేరు సాధించిన వాళ్ళు చాలామంది డాన్సర్స్ ఉన్నారు. ఇండియా నుంచి శోభా నాయుడు గారు, ఎంతోమంది గ్రేట్ డాన్సర్స్ ఉన్నారు. డాన్స్ అనేది ఎందుకు అంత తప్పుగా చూస్తారు? యాక్టింగ్ అంటే ఎందుకు తప్పుగా చూస్తారు? అంటే ఇండస్ట్రీలో ఉన్న మాలాంటి ఫ్యామిలీస్లోనే ఇలా ఉంటే ఇంకా నార్మల్ వాళ్ళలో ఇంకెలా పరిస్థితి? కరెక్టే. ఇండస్ట్రీలో ఉన్న ఒక పర్సనే అర్థం చేసుకోకపోతే నార్మల్ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అని చాలా చాలా ఏంటంటే ఆ రోజు మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఆ రోజు మనసులో ఆలోచించాను, వాట్స్ రాంగ్ విత్ దట్? ఎందుకు వాట్స్ గోయింగ్ ఆన్? నథింగ్, తప్పేం లేదే. వాట్స్ రాంగ్ విత్ దట్? ఏంటి, ఎందుకు నేను చెప్పలేను? చెప్తే తప్పేంటి? డాన్సర్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్ కదా. డాన్సర్స్ అంటే దే ఆర్ నాట్ థీవ్స్, దే ఆర్ నాట్ క్రిమినల్స్, దే ఆర్ నాట్ లైక్ ఏమంటారు, వేరే కాదు కదా. డాన్సర్స్ ఒక ఆర్ట్. నేను ఎందుకు చెప్పుకోలేకపోతున్నాను? ఇండస్ట్రీలో ఉన్న నాలాంటి వాళ్ళే చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారంటే ఇంకా కామన్ వాళ్ళు బయట ఎలా అర్థం చేసుకుంటారు? ఆ రోజు నేను నా రిలేటివ్స్కి, నా వాళ్ళకి నేను ఎందుకు నువ్వేం చేస్తూ ఉంటావమ్మా అని నేను డిజైనర్ అని ఎందుకు చెప్పాను, ఎందుకు అని ఆ రోజు ఆలోచించాను. లేదు, నేను ప్రూవ్ చేసుకోవాలి సంథింగ్ అని ఆలోచించి, ఇలా కాదు. ఎందుకంటే డాన్స్ అంటే నాట్ ఓన్లీ ఏదో మ్యూజిక్ పెడితే పిచ్చి ఎగిరే పిచ్చి కుప్పి గంతులు కాదు. డాన్స్ అంటే ఒక ఆర్ట్ అనేది తెలియాలి. డాన్స్ అంటే ఒక కళ అనేది తెలియాలి. పిచ్చి గాడిదల్లాగా ఎగురుతారు అనేది కాదు. ఆ ఒపీనియన్ అనేది నేను తీసేయాలి, రెస్పెక్ట్ చేయాలి డాన్స్ అంటే. అని ఎందుకంటే మన ఇండియన్ క్లాసికల్ డాన్సెస్, మన ఇండియన్ డాన్సెస్ ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తారు? మన ట్రెడిషన్స్ ఎందుకు వాళ్ళు అంత రెస్పెక్ట్ చేస్తారు? దే నో వాల్యూ, మన వాళ్ళకి తెలియదు వాల్యూ అని చెప్పి దాని తర్వాత నుంచి నాకున్న వేలో అంటే బయటికి వెళ్ళి వర్క్ చేయలేకుండా ఇంట్లో ఉండి నా హస్బెండ్ని ఒప్పించి తన సపోర్ట్తో ఏదున్నా కష్టము సుఖం ఏదున్నా తనతో అన్నీ తను నాకు సపోర్ట్ చేస్తూ తనతో మంచి చెడు అన్నీ షేర్ చేసుకుంటూ తను కూడా నాకు అన్ని మంచి చెడు చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలని. సో అలా స్టార్ట్ చేసి నా ఓన్లీ కాజ్ ఆఫ్ మై హస్బెండ్ ఇప్పుడు మళ్ళీ నేను గెట్ బ్యాక్ అయ్యాను. నాకు మళ్ళీ నా డ్రీమ్స్ని, అటు ఫ్యామిలీని, అమ్మని, అందరినీ హ్యాపీగా ముందుకెళ్తున్నాను అంటే మై హస్బెండ్. తన సపోర్ట్ వల్లే నేను నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను. అలాగే తనకి కూడా సపోర్టివ్గా తనతో కూడా నేను సందీప్ గారితో వర్క్ స్టార్ట్ చేసి ఉండే మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వరకు ఒక మాస్టర్ దగ్గర చాలామంది ఎక్కడెక్కడో విలేజెస్ నుంచి తీసుకొచ్చి ఏమి రాని వాళ్ళకి ఒక లైఫ్, ఒక గురువు అంటే డాన్స్ మాస్టర్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక గురువు చాలామందికి వర్క్ నేర్పిస్తాడు. వాడికి తినడానికి లేనప్పుడు డబ్బులు ఇస్తాడు, షెల్టర్ ఇస్తారు, అన్నీ ఇచ్చి వర్క్ నేర్పించి ఉంటారు. కానీ వాళ్ళు వర్క్ నేర్చుకునే వరకే ఉంటారు. ఒక్కసారి వర్క్ నేర్చుకోవడం తెలిసిందా గురువు అన్న భక్తి ఉండదు, కేవలం డబ్బే కనిపిస్తుంది, డబ్బు కోసం పరిగెత్తారు. సో అలా చాలా ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఎంతోమందిని తినడానికి కూడా లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంతోమందిని సందీప్ గారు వాళ్ళకి
డబ్బు కన్నా మెయిన్ బతకండి. విద్య నేర్పించే విద్య అనేది నేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చు. సో ఇలా బతకాలరా, ఇలా ఉండాలి, ఇంత కష్టపడాలి, ఈరోజు ఇలా ఉన్నాం కాబట్టి, ఇంత కష్టపడి వచ్చాం కాబట్టి ఇలా ఉన్నాము అని ఎన్నో మంచి వర్డ్స్ వాళ్ళకి చెప్తూ వాళ్ళని ఒక సిస్టమేటిక్గా ఒక పొజిషన్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు విద్య నేర్పించిన మాస్టర్ కన్నా డబ్బు కోసం పరిగెడతారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్న టైంలో చలో సందీప్ గారు నేను ఎవరికి డిపెండ్ అవ్వద్దు. అండ్ ఇంకొక పర్సన్ ఉంటారండి, సందీప్ గారు నేను మా ఇద్దరు మాత్రమే చాలామందికి తెలుసు. చాలామందికి తెలిసింది సందీప్ గారు జ్యోతి. మా ఇద్దరు పర్సన్ మధ్యలో స్ప్రింగ్ సీను ఈజ్ ద బెస్ట్. అంటే నాట్ ఓన్లీ నేను ఒక బ్రదర్ అని చెప్పను, ఒక అసిస్టెంట్ అని చెప్పను, మోర్ దెన్ దాట్. సో మా ముగ్గురు ఏ సక్సెస్ ఉన్నా మా ముగ్గురికి. సో మేము ఎలా అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు, ఎవరున్నా లేకపోయినా వాట్ ఎవర్ ఏదైనా. ఈరోజు కాస్ట్యూమ్స్ కావాలి, నేనే వెళ్ళిపోతాను 100 మెంబర్స్ డాన్సర్స్కి, 500 మెంబర్స్ డాన్సర్స్కి నేను వెళ్ళి వాళ్ళతో నేనే బట్టలు కుట్టిస్తాను. కాస్ట్యూమ్స్ అన్నీ మేమే డిజైన్ చేసుకుంటాం. ఏ వర్క్ ఉన్నా మేము ముగ్గురమే చేసుకుంటాము. సో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన థింగ్ లేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నేను డాన్స్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒకరు రావాలి వాళ్ళు చేయాలి అని కాదు, మన వర్క్ మనం చేసుకుందాం. వచ్చారా లేదు, ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఒక మాస్టర్కి ఒక అసిస్టెంట్ అవైలబుల్గా లేకపోతే మాస్టర్స్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అలా కాదు, అన్నీ మేమే, అసిస్టెంట్స్ అయినా మేమే, అన్నీ మేమే, అన్నీ మన వర్క్ మనం చేసుకోవాలి, కానీ లైఫ్లో ఎదగాలి. సో ఇలా ఇప్పుడు సందీప్ గారు ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు అంటే రీజన్ వీఆర్ 3 people. దట్ ఈస్ మీ, సందీప్ గారు, స్ప్రింగ్ సీను. సో మీరు మాట్లాడుతుంటే వినాలని ఎంత అనిపిస్తుంది అంటే నాకు బ్రేక్ కూడా క్వశ్చన్కి నేను తీసుకోను, ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే అలా ఉంటుంది. ఫెస్టివల్కి వస్తే సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్స్ ఇంత బిజీ టైంలో? సంక్రాంతి చాలా పెద్ద ఫెస్టివల్ కదా మీకు, దాని గురించి చెప్పండి. బిజీ ఏది ఉన్నా ఫెస్టివల్ అంటే ఫెస్టివల్, ట్రెడిషన్స్ అంటే ట్రెడిషన్స్. సో ఏ ఫెస్టివల్స్ అయినా కూడా టైం తీసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పిండి వంటలు. అండ్ స్పెషల్లీ సంక్రాంతి అంటే ఆంధ్ర వెళ్ళిపోతాం. సో అటు సైడ్ చాలా బాగా జరుగుతుంది కదా, చాలా చాలా. అందులో భీమవరం వెళ్ళిపోతాం. సో భీమవరంలో సూపర్గా కోడి పందాలు అండ్ ఇది ఉంటాయి, నాకు చాలా ఇష్టము. అండ్ ఆ ఫెస్టివల్లో కొంచెం బాధ ఏంటంటే ఫుడ్ కంట్రోల్ అయితే ఉండదు, ఈజీగా ఒక 5-6 kgs పుటాన్ అవుతాము. మంచి తప్పదు పండగలకి, అన్ని పండగలకు తప్పదు. కానీ సంక్రాంతి ఈజ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. మంచి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, పట్టు పరికిళ్ళు. అసలు ఇన్ని రోజులు వర్క్ చేసినా ఏదో ఫెస్టివల్స్కి వస్తే అదొక హ్యాపీనెస్, బాడీ రిలాక్స్గా అనిపిస్తుంది. అందులో మెయిన్ ఫ్యామిలీతో ఉంటాం కదా, కొత్త బట్టలు కొనుక్కొని ఫ్యామిలీతో సరదాగా మన చేతితో పిండి వంటలు వండుకొని ఫ్యామిలీతో కూర్చొని సరదాగా తింటూ దేవుడికి పూజ చేసుకుంటూ చాలా బాగుంటుంది.